అమ్మ ఎక్కడుందో ఏమైపోయిందో అని అల్లాడుతున్న నాకు మళ్ళీ మా అమ్మని చూపించు. అన్నయ్య వాళ్ళని తీసుకుని తప్పకుండా రావాలి. మనం ఇంకా రామలక్ష్మణుల్లా కలిసున్నామని వాడు రమ్మన్నాడు. మనం ఇప్పుడేం విడిపోలేదే, కలిసున్నట్టు నటిస్తున్నాం అంతే. హ్యాపీనా? మాది జమీందార్ ఫ్యామిలీలే. పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్. మా ఫ్యామిలీ పేరు చెప్తే చాలు చేతులు కట్టుకుని ఇంటి వరకు తీసుకొచ్చి వదిలిపెట్టి మరీ వెళ్తారు. ఏమాత్రం ఆస్తుందేంటి? లెక్క తెలీదు. మాకు 200 నుంచి 300 వరకు ఎస్టేట్లు ఉన్నాయి. 1000 ఎకరాల కొబ్బరి తోటలున్నాయి. ఒక్కడనే కొడుకుని. అంత రిచ్ కాబట్టి ఇలా ఖర్చు పెడుతున్నారు. ఇది ఒక ఖర్చేనా? మా డాడీకి తెలిస్తే ఏంట్రా ఇంత తక్కువ ఖర్చు పెట్టావని ఫీల్ అవుతారు. ఇంతకీ మీ డాడీ పేరేంటి? అదే దొరగారు అంటారులే. ఓకే, కమాన్ డార్లింగ్స్, దిగరా. కమాన్ 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 బేబీ, కమాన్. పదండి పదండి పదండి. వెల్కమ్ సార్. ఎవరతను 500 టిప్పిచ్చి వెళ్తున్నాడు? సారా ఎవరో గాని చాలా డబ్బున్న సారు. ఇటు వచ్చాడంటే 500 ఇవ్వకుండా వెళ్ళడు. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాడేంటి? ఈ మధ్యనే వచ్చాడు సార్. డబ్బుని నీళ్ళలా ఖర్చు చేస్తాడు. మంచి విలాస పురుషుళ్లే. ఆహా, ఆయన్ని కలవడానికి పెద్ద పెద్దోళ్ళు కూడా వస్తుంటారు. ఎవరొస్తుంటారేంటి? పోలీస్ ఆఫీసర్లు వస్తుంటారు సార్. చూడటానికి కనిపించడు గాని బాగా సౌండ్ పార్టీ అనుకుంటా. అవును, ఆయన గురించి మీకెందుకు సార్? నేను అడిగానా ఏంటి? నువ్వే చెప్పావు. ఉంటాను. ఒరే రాజా, ఇలా రారా. ఏంట్రా? ఇలా రారా. ఇలా రా చెప్తాను. ఏంట్రా నీ హడావిడి? ఆ కుమారిగాడు కనిపించాడ్రా. వాడిప్పుడు మామూలుగా లేడ్రా. చాలా రిచ్చు. స్టార్ హోటల్స్, అమ్మాయిలు. నమస్తే కొడితే 100 టిప్పులు ఇస్తున్నారా. వెధవ పనులు చేసే వాడికి డబ్బు రావటం పెద్ద విషయం ఏంట్రా? లేదురా, మనకు తెలియకుండా వాడికి ఇక్కడ ఫ్రెండ్ ఎవడున్నారా? నాకెందుకో అనుమానంగా ఉంది. డబ్బులు ఎలాగైనా వచ్చిండొచ్చు, కానీ వాడిక్కడ ఉన్నాడు అంటే మనం ఆలోచించాలి. ఆ అశోక్ గాడు కూడా అప్పుడప్పుడు వెళ్ళి వీడిని కలుస్తున్నాడంట. వాడి చెంచానే కదరా వీడు. ఎంత చెంచాగిరి చేసినా లక్షలు రావు. కుమార్ గాడు అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడంటే నాకెందుకో అనుమానంగా ఉంది. పైగా ఇక్కడే మగ్గం వేశాడు అంటే అశోక్తో కలిసి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నాడేమోరా. వాళ్ళేం ప్లాన్ చేసినా మనల్ని దెబ్బ కొట్టే రోజులు పోయాయి. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. సీతమ్మ కుమార్ గారిని చూశాకే, వాడితో గొడవ పడ్డాకే ఆ అశోక్ గారిని కలవడానికి వెళ్ళి
మనకు లేకుండా పోయింది. అంటే వాణ్ణి పట్టుకుంటే సీతమ్మ చనిపోవడానికి మనకు కారణం తెలియచ్చు. నిజమేరా, వాడి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని టాపిక్ కట్ చేస్తున్నాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడిని పట్టుకుంటే సీతమ్మ ఎలా చనిపోయిందో తెలుస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? వాడెక్కడున్నాడో నాకు తెలుసు. రారా వెళ్దాం. నన్ను చూస్తే వాడు పారిపోవచ్చు. దొరికిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోకూడదు. మరేం చేద్దాం? ఏం జరిగింది అనేది వాడి నోటితోనే చెప్పించాలి. ఎలా రా? నేను చెప్పినట్టు చెయ్యి. ఓకేనా? ఓకేరా, డన్. అయ్యయ్యో, మీకెందుకు ఆంటీ? తప్పే ఉందమ్మా. నేనున్నాను కదా, మీరు ప్రశాంతంగా కూర్చోండి. అమ్మా, అమ్మా! ఆంటీ ఇక్కడే ఉన్నారు. లోపల కనిపించకపోయేసరికి కంగారు పడ్డాను. కంగారు పట్టానికి నిన్నొదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాన్రా? హలో రాజాగారు, మా అన్నయ్య నువ్వు మీ పనుల్లో మీరున్నా ఆంటీని చూసుకోవడానికి నేనున్నాను. అవునరా, పాపం మాధవి నన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండటం లేదు. అవును, శంకర్ ఎక్కడికి వెళ్ళాడ్రా? కనిపించటం లేదు. పని మీద బయటికెళ్ళాడమ్మా. వీళ్ళిద్దరిది మామూలు స్నేహం కాదంటీ, ఇద్దరిది ఒకటే మాట. స్నేహం అంటే అలాగే ఉండాలమ్మా. అవును, అడగటం మర్చిపోయాను, అశోక్ ఏడి? ఆయన గారు ఇక్కడే ఏసీపీగా పనిచేస్తున్నాడు. ఇక్కడే ఉన్నాడా? మరింతవరకు కనిపించలేదు. నువ్వు వచ్చిన విషయం తెలియదు కదమ్మా. నా గురించి కాదురా, నీ గురించైనా రావాలిగా. అంటే మీరు కలుసుకోకుండానే మాట్లాడుకోకుండానే రోజులు గడిచిపోతున్నాయా? అంటే వాడి పనుల్లో వాడు బిజీగా ఉంటున్నాడు. ఎంత బిజీగా ఉంటే ఏంట్రా? కలిసి 10 నిమిషాలు మాట్లాడుకునేంత తీరికలేదా? స్నేహితులుగా మీరిద్దరు ఎలా ఉన్నారు? మీరు కలవకుండా మాట్లాడుకోకుండా ఒక్కరోజైనా ఉందా? మాట్లాడుకుంటూనే ఉన్నావమ్మా, కాకపోతే ఇంతకు ముందులా కాదు. లేదురా, మీ మధ్య స్నేహం తగ్గింది. లేదంటే నేను వచ్చాక కూడా అశోక్ ఇంటికి రాకుండా ఉంటాడా? ఇన్ని రోజుల తర్వాత వచ్చిన అమ్మని చూడకుండా అశోక్ ఉండగలడా? ఏసీపీ కదమ్మా, వాడికి ఇప్పుడు చాలా పనులుంటాయి. కాకపోతే నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. అంటే అశోక్ ఆలోచిస్తున్నాడు కానీ నువ్వు ఆలోచించడం లేదన్నమాట. నలుగురు ఆదర్శంగా తీసుకునే స్నేహం రామిది. అలాంటి మీరు ఇలా ఉంటావేంటి? వాడే వస్తాడులే అమ్మా. ఎప్పుడొస్తాడ్రా? నేనొచ్చానని ఇంతవరకు అశోక్ తెలియలేదంటే ఇంకెప్పుడొస్తాడు? సరే, పెద్ద ఉద్యోగం, తనకు రావటానికి కుదరకపోవచ్చు. నువ్వైనా నన్ను తీసుకెళ్ళావా? అదీ లేదు. పనుల్లో పడి ఇలా దూరం పెంచుకుంటూ పోతే ఆ దూరం అలాగే ఉండిపోతుందిరా. నేనొకసారి అశోక్ని చూడాలి, అంతే. వీలు చూసుకుని వెళ్దాంలే అమ్మా. ఏమో, ఏం వెళ్ళటమో ఏంటో. పోనీ అశోక్ నేను వచ్చిన విషయమైనా చెప్పు. ఏంటి రాజా, మీ అమ్మగారు ఇంకా అశోక్ని అంతగా అభిమానిస్తున్నారు? జరిగింది అమ్మకు తెలియదుగా, అందుకే మేము ఇంకా పాత స్నేహితులమే అనుకుంటుంది. అనవసరంగా నేను నోరు జారేశాను. ఇప్పుడెలా? ఏం చేద్దాం? చేసేది ఏమీ లేదు. అమ్మకి నిజం తెలిస్తే తట్టుకోలేదు. కొంతకాలం ఇలానే మేనేజ్ చేయక తప్పదు. మరి అశోక్ని చూడాలంటోందిగా? అంటుంది,
అలానే తీసుకెళ్ళంగా. ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి అమ్మకు అనుమానం రాకుండా చూసుకోవాలి. అబ్బా, మందెక్కువైతే మత్తు రావాలి గాని అబ్బా, ఈ ఒళ్ళు నొప్పులు రావటం ఏంటి? కమేన్. గుడ్ మార్నింగ్ సార్. కాఫీ. నా పేరు చెప్పుకొని ఆ కాఫీ నువ్వే తాగేసే గాని, ఇదిగో ఒళ్ళు కొంచెం నొప్పిగా ఉంది. మసాజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పంపించమంటారా సార్? అర్జెంటుగా పంపించు. అలాగే సార్. వెళ్ళిపో. ఈ హ్యాంగ్ ఓవర్కి ఈలోపు చిన్న పెగ్గేద్దాం. ఓర్ని మర్యాద తగలడా, రారా బాబు. మాలిష్, తేల్ మాలిష్. ఒరే కుమార్, నువ్వా? రే ప్రభాస్, నువ్వేంట్రా? మసాజ్ కావాలన్నది నువ్వేనా? అవును. అందుకే వచ్చానురా. నువ్వు ఇంత పెద్ద హోటల్లో ఉంటున్నావు, ఎవరితో వచ్చావురా? ఎవరితో రాలా, సోలోగా వచ్చా. నువ్వింత పెద్ద హోటల్లో రే, ఇప్పుడు మన రేంజ్కి ఇది చాలా చిన్న హోటల్ రా. నువ్వేంటి మిమిక్రీ మానేసి మసాజ్ మొదలు పెట్టావా? ఏం చేస్తావురా, బతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. మన బ్యాచ్ లో ఇంత పెద్ద పోస్ట్ లో నువ్వే కనిపించావు. ఏ బిజినెస్ చేస్తున్నావు? మన బిజినెస్ అపరాధ పరిశోధన. ఏంది? ఇప్పుడు నీకు అర్థం కాదులే గాని, వచ్చిన పని చూద్దు గాని దా దా. ఏం పడుతున్నావురా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా? ఒళ్ళు పట్టడంలో ఎంత పట్టు సంపాదించావు? ఏదో అలా అబ్బింది లేరా. హాయిగా పొలాచిలో కలిసిమెలిసి తిరిగాం. చివరికి ఒక్కొక్కలం ఒక్కో చోట తేలాం. అంతేనమ్మా, బతకాలంటే 10 చోట్ల తిరగాలి. ఎంత తిరిగినా ఇదిగో చాలని బతుకైపోయింది. నువ్వు మాత్రం కాస్త మంచి పొజిషన్లో ఉన్నావు. స్టార్ హోటల్లో ఇంత దర్జాగా ఉండటం అంటే మామూలు విషయమా? రేయ్, మనలాగా ఉండాలి అంటే అందరికి కుదరదమ్మా. మన వాళ్ళెవరైనా కలుస్తున్నారా? ఎవడు కలుస్తాడు? రేయ్, కలిసే రేంజ్ లో మనం లేనురా. మనందరం నీ అంత కాకపోయినా కొద్దో గొప్ప పర్వాలేదురా. పాపం ఆ రాజాగాడే అన్యాయం అయిపోయారా. కొన్ని జీవితాలు అంతేరా, మనమేం చేయలేం. కాకపోతే వాళ్ళు నాశనం అయిపోతూ మరికొంతమందికి ఉపయోగపడతారు. అబ్బా, ఏంట్రా ఆ పట్టుపట్టడం? మెల్లగా. అబ్బా, అదే. అబ్బా రే, సరే గాని నువ్వు మసాజ్ చేస్తుంటే సమ్మగా ఉందిరా. అదే చేత్తో ఓ పెగ్గలుపు. ఏం బ్రాండెడ్ సరుకో, ఎంత తాగినా ఎక్కడం లేదు. రే, కలపరా, టిప్పు ఘనంగానే ఇస్తాలే.
ఇదిగోరా. ఆ. అబ్బా ఏముందిరా, నాలుగు తగలగానే నరాలు సర్రని లాగే. రే, ఏం కలిపావురా ఇందులో? ఆ బాటిల్లో ఉన్న మందే కలిపానురా. ఆ? రే, నీ చేతి మహత్యం అద్భుతం, సూపర్ రా. మ్మ్. అబ్బా, ఇప్పుడు సరిగ్గా ఉందిరా. పట్టు. ఆ, ఆ. ఆ, ఎక్కడున్నావు? రాజాగాడి దగ్గర. రేయ్, వాడు అమాయకుడురా, బతకడమే తెలీదు. అందుకే వాడితో పాటు నువ్వు ఇలా ఉన్నారు. అందుకే నేను తెలివిగా అశోక్ గడ్ పార్టీలో చేరా. అశోక్ ఏంట్రా, కోటీశ్వరుడు, పైగా పోలీస్ ఆఫీసరు. తను నీకు బాగా హెల్ప్ చేసినట్టున్నాడుగా. ఏంది తొక్క వాడు నాకు హెల్ప్ చేసేది? నేనే వాడికి హెల్ప్ చేశాను. రేయ్, వాడి రోజు హాయిగా ఉన్నాడు అంటే మనదయ్యే. అంత సాయం ఏం చేసావురా? ఏం చేయలేదు అని అడుగు. రేయ్, ఆ రాజాగాడు ప్రేమించిన లలిత ఈరోజు అశోక్ గాడి భార్య అయింది అంటే అందుకు మనమే కారణం. నిజమా? మరే రేయ్, అసలు రాజాగాడి లైఫ్ని ఖాళీ గ్లాస్ లాగా బోర్లించి అశోక్ గాడి లైఫ్ని ఫుల్ బాటిల్ లా చేసింది నేనేరా. అలా ఎలా చేసావురా? పాపం రాజాగాడి ఫ్యామిలీ అంతా చెల్లా చెదరైపోయింది కదరా. రేయ్, పాపం అనుకుంటే ఇదిగో నీలాగా మసాజులు చేసుకోవాలి, అవకాశాన్ని వాడుకోవాలిరా. అప్పుడే ఇదిగో నాలాగా రాయల్గా బతకచ్చు. పాపం రాజా నష్టపోయాడురా. రాజా ఫ్యామిలీ దూరమైందని బాధపడుతుంటే సీత మేము ఊరేసుకొని చనిపోయిందంట్రా. చనిపోయిందా? అవునరా. ఏం కష్టం వచ్చిందో ఏంటో, అన్యాయంగా చనిపోయింది. నవ్వుతావేంట్రా? రేయ్, అందరూ అలా అనుకుంటున్నారు కదా. ఇలా రా, రా, రా. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటది? సీతమ్మ చచ్చిపోలేదు. మరి మళ్ళీ ఎవరితో చెప్పకూడదే. నేనెందుకు చెప్తానురా? ఒట్టు ఒట్టు. అనుకోకుండా ఒకరోజు సీతమ్మ నన్ను చూసినట్టు వదిలేస్తుంటే సరిపోయేది, కానీ కాలరు పట్టుకుంది. అయినా క్షమించా. అంతటితో ఊరుకోకుండా నా అంతు చూస్తానని అశోక్ గారి దగ్గరికి బయలుదేరిందిరా. కదా అక్కడే అడ్డం జరిగింది. రేయ్, రావద్దంటే మళ్ళీ ఎందుకు వచ్చారా నువ్వు? రావద్దు అన్నావు, కానీ ఎప్పటిదాకా? రాజాగాడు జైలుకి వెళ్ళిన దాకా. ఆడు జైలుకి వెళ్ళాడు కదా, ఇంకా ఈ దాగుడు మూత ఎందుకు? వాడు జైలుకు పోయినా నేను ఇంకా నిన్ను వెతుకుతున్నాను అనుకుంటున్నారు. నువ్వు నేను ఇలా కలవడం ఎవరైనా చూశారనుకో, లల్లి నాదాన్ని చేసుకోవడం కోసం రాజా అడ్డు రాకుండా వాడు జైలుకి వెళ్ళేలా అంతా ప్లాన్ చేసింది నేనేనని అర్థమైపోతుందిరా. ఎవరన్నా చూస్తారని ఎన్ని రోజులు దాక్కోమంటావయ్యా? సరే, దాక్కున్నానే అనుకో. నా ఖర్చులు నాకుంటాయి కదా భయ్యా. నీ ఖర్చులు కావాలంతేగా, నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను పో. ఈలోపు చేతి ఖర్చుల కన్నా ఇవ్వయ్యా.
త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్ నిన్ను వదలను రా. సీతమ్మా సమయానికి వచ్చావమ్మా. రాజా జైలు పాలు అవడానికి కారణం వీడే. ఇక రాజాకి ఏమీ లేదమ్మా. వీడిని లోపలేసి వీడి నోట్తోనే రాజా నిర్దోషం చెప్పించి రాజాని బయట తీసుకొస్తానమ్మా. అది కాదు భయ్యా. నర్మి, రాజాని అన్యాయంగా జైలు పాలు చేస్తావంట్రా? నీ ప్రాణాలు తీసేనా సరే నా ఫ్రెండ్ని బయట తీసుకొస్తాను రా. అమ్మా సీతమ్మ, ఇక మన రాజా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. వాడు బయటకు వచ్చినట్టే. ఇంకా ఎందుకురా నాటకాలు? నేనంతా విన్నాను. ఏమైందిరా? ఆ అశోక్ గాడే సీతమ్మని చంపేశాడ్రా. ఏంట్రా నువ్వనేది? అవునరా, వాణ్ణి నా చేతులతోనే నేనే చంపుతాను.